స్ట్రీట్ డాగ్స్ ఎస్పెషల్లీ చెప్పేది. ఈ డాగ్స్ బిహేవియర్ మనం వీడియోలో చూస్తున్న చిన్నపిల్లల మీద టచ్ చేయడం, ఇవి ఎందుకు చేస్తాయి అసలు? అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే నెంబర్ వన్ మనం ఏమైనా ప్రొవోక్ చేస్తే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే డాగ్స్ అవి యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది. సో ప్రొవోక్ చేస్తే చేస్తాయి. సెకండ్, ఫుడ్ లేకపోయినా కానీ ఆకలితో ఉన్నా కానీ అటాక్ చేస్తాయి. థర్డ్ వచ్చేసి వీటికి హర్డ్ మెంటాలిటీ అనమాట. అంటే అన్ని కుక్కలు ఒక దగ్గర ఉండాలని చూస్తాయి. మనం ఏం చేస్తాం, ఒకసారి ఒక కుక్క తీసుకుపోయి వేరే కమ్యూనిటీలో తీసుకుపోయి, ఇప్పుడు వేరే జిహెచ్ఎంసీలో అయినా మన ఎన్జిఓస్ అయినా ఏదన్నా ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు మర్చిపోయి వేరే దగ్గర వేసేస్తారు. సో ఆ డాగ్ ఆ ఏరియాలో స్ట్రేంజర్ అయిపోతుంది. రీలొకేట్ కరెక్ట్ చేయనప్పుడు స్ట్రేంజర్ అయిపోయినప్పుడు ఆ డాగ్ పడదు. సో ఆ లొల్లులో కూడా సమ్ టైమ్స్ వీ గెట్ అవర్ అంటే హ్యూమన్స్ గెట్ ఇంజూర్డ్ అనమాట. సో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ అవి. సో అందుకే అనేది ఏంటంటే స్ట్రే డాగ్స్కు ఫుడ్ ఇవ్వని అంటే పెట్టాలి. అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్నే స్ట్రే డాగ్స్ ఎక్కడి నుంచి అయితే మనము ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినా కానీ మనం ఎన్జిఓస్ అయినా కానీ ఇవి ఏబీసీ ప్రోగ్రామ్స్ అంటారు, యానిమల్ బర్త్ కంట్రోల్. సో వాళ్ళన్నింటినీ డాగ్స్ని పికప్ చేసుకొని స్పే ఆర్ న్యూటర్ అంటే సర్జరీస్ చేసి మళ్ళీ అదే లొకాలిటీలో రీలొకేట్ చేయాలి. అలా చేస్తే దెన్ వీ కెన్ ఆల్ లివ్ సింబయాటిక్ రిలేషన్షిప్ అనమాట. అంటే అవి బాగానే ఉంటాయి, మనం బాగానే ఉంటాం. సో థింగ్స్ షుడ్ బి ఫైన్. అండ్ ద క్వశ్చన్ అబౌట్ ఢిల్లీ హైకోర్ట్ అన్నారు కదా, అప్పుడు అన్ని స్ట్రే డాగ్స్ని తీసుకొని షెల్టర్లో వేయాలనేది, దట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే బికాస్ వీ హ్యావ్ సీన్ ఇన్ యుఎస్లో డాగ్స్ స్ట్రే డాగ్స్ ఉండవు, ఆర్ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడ కూడా స్ట్రే డాగ్స్ ఎందుకు ఉండవు? అవన్నీ షెల్టర్లో ఉంటాయి మెజారిటీ డాగ్స్. ఆ షెల్టర్ డాగ్స్ ఏమైతాయి కొన్ని రోజుల తర్వాత యూథనైజ్ అయితే, అంటే అడాప్ట్ చేయకపోతే దానికి టైం లిమిట్ ఉంటుంది. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ ఫర్ ఎవర్ కదా. సో మనకి ఇండియాలో అడ్వాంటేజ్ ఉంది, స్ట్రే డాగ్స్ ఫుడ్ తింటున్నాయి, ఉంటున్నాయి, లెట్ దెమ్ బీ హ్యాపీ. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ నాట్ హర్టింగ్ ఎనీబడి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది అది. సో యానిమల్ యాక్టివిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, I think strays in the shelters doesn't work. It has proven in the Western world.